పోలీస్ పాలన. నమస్తే తెలంగాణ తీసుకుందాం. పోలీస్ పాలన, కేసుల పీడన, నిలదీస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు, ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు. ఇక మరి ఇదంతా కథ మతలబు దేని గురించి, ఏంది ఏం కథ అంటే, అసహనంతో ఊగిపోతున్న రేవంత్ సర్కారు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఫ్లెక్సీ పెట్టిన కేసు, క్షీరాభిషేకం చేసిన కేసు, కేసు లేందని నిలదీసిన కేసు, ఇందిరమ్మ రాజ్యం అంటూ అణచివేత పర్వం, అన్ని రంగాలపైన తీవ్ర నిర్బంధం, బీఆర్ఎస్పై ఊరూరా ఉక్కుపాదం, పోలీసుల్ని ఉసిగొల్పి శ్రేణులకు వేధింపులు, కేటీఆర్ సహా నేతలపై కేసుల దాడి, మీడియాకు సోషల్ మీడియాకు బేడీలు, సర్కారు వైఫల్యాలను ఎండగట్టి ప్రజాకోర్టులో నిలబెడుతున్న గులాబీ నేతలు, లగచర్ల లడాయి, మూసీ విధ్వంసము, హెచ్సియు అన్నింట అదే ప్రతిఘటన. సరే, ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? పోలీసు పాలన, కేసుల పీడన. సరే, ఇక ఒక్కసారి మనం తెర మీదకి పోతే గత పదేళ్ల పాలనలో ఏమి నడిచిందయ్యా అంటే ఏం చెప్తారు? ఏమి నడిచిందయ్యా అంటే, ఏమి నడిచిందయ్యా అంటే, గత 10 ఏళ్ల పాలనలో ఏమి నడిచిందయ్యా అంటే, రియల్ ఎస్టేట్ నడిపించిండు పెద్ద మనిషి. ఇప్పుడు ఫామ్ హౌస్లో జోలపాట వాడిపించుకొని తమాషగా నిద్రపోతున్న కేసీరావు. మరి ఏంది ఏం కథ? మరి రియల్ ఎస్టేట్ ఏం చేసిండు? పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ రకంగా నిర్బంధించిండు, ఏ రకమైన పరిపాలన చేసిండు అంటే మనం ఇప్పుడు చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇవాళ కంచె గచ్చిబావులిని కాపాడుకుందాము, పోలీసులను అడ్డుపెట్టి మేము దాన్ని రామసక్కదనంగా ఉన్నట్టుగా చెప్తే, మేము దాంట్లో ఏఐ ఉపయోగించకుండా, ఏ గ్రాఫిక్స్ ఉపయోగించకుండా, ఏ చేయకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సర్కారు భూమి అంటే దాన్ని ఏ రకంగా దీన్ని సర్కారుకు చెందకుండా చెయ్యాలి, రేవంత్ బతికి బట్టగట్టకుండా, ఆయన పరిపాలన ముందుకు సాగకుండా జనాలతోటి శాపనార్థాలు పెట్టియాలి. అందుకనే ఇక వీళ్ళు ఇప్పుడు కేటీ రాములు ఏం ముంగటేసుకున్నాయ్యా అంటే, జింకలు ఊ అంటున్నాయి, నెమలీలు అంటున్నాయి అని ఇక మరి కథ మొదలవ అంత పిచ్చ కథ, కట్టు కథ అల్లి రామసకథనంగా కథ నడిపించిండు. మొత్తానికి కంచె గచ్చిబౌలుని కాపాడుకుందాము, ఒకవేళ దాన్ని ఎవరన్నా ఆ భూమిని కొంచెం మాత్రము మళ్ళీ మా సర్కారు రాగానే ఉడవీక్కుంటాము అనేది ఇప్పుడు ఈయన బలమైన వాదన వినిపిస్తున్నాడు కేటీ రాములు. ఇక మరి వీళ్ళు 10 ఏళ్ల కాలంలో ఏం చేసిర్రయ్యా అంటే, మరి వీళ్ళు భూములు అమ్మలేదా? హైటెక్ సిటీ చుట్టుపక్కల, మాదాపూర్ చుట్టుపక్కల, కోకాపేట చుట్టుపక్కల, బుద్వేలు చుట్టుపక్కల, బద్వేలు ఇక మరి బాచుపల్లి, ఇంకెక్కడెక్కడ ఎన్ని తీర్ల హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మిరో తెలియదా? 43 లక్షల భూములు, 43 లక్షల అటవీ భూములు కూడా వీళ్ళు మింగేసిర్రు. 43 లక్షల అటవీ భూముల వీళ్ళు మింగేసిర్రు. ఇది కాదా? ఇక ఇప్పుడు ఏమన్నా అంటే, పర్యావరణాన్ని విధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకుంది, చెట్లను మొత్తం నాశనం చేస్తుంది, మూగజీవులకు, వన్యప్రాణులకు అడవిలో తావు లేకుండా చేస్తుంది కాంగ్రెస్ సర్కారు అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బొల్లికూతలు కూస్తున్నారు. మరి 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య ఏం చేసిండయ్యా అంటే, కేసీరావయ్య కేటీ రామయ్య ఇద్దరు రియల్ ఎస్టేటే నడిపించిర్రు. అందుకనే ఇప్పుడు అక్కడక్కడ అంటుర్రు,
ఆనాడు కేసీరావు ఉన్నప్పుడే జర రియల్ ఎస్టేటు బగ్గా నడిచింది, బ్రహ్మాండంగా నడిచింది. కానీ ఇప్పుడు పక్కేసుకొని పండుకుందిగా రియల్ ఎస్టేటు అనేది గుసగుస. ఎందుకంటే వీళ్ళు ఈ కథ 43 లక్షల అటవీ భూములను ఆగవాగం జగన్నాథం చేసి అమాంతం మింగేసిర్రు. ఇక ఇప్పుడు ఏమన్నా అంటే వన్యప్రాణులను వీళ్ళు హింసిస్తుర్రు, బాధ పెడుతుర్రు అని అంటుర్రు. మరి 13 లక్షల చెట్లు ఏమన్నంటే మేము హరితహారం పెట్టినాం, మేము తెలంగాణని పచ్చగా మరి పసరింపజేయాలని మేము హరితహారం పేరు మీద బొచ్చడు మొక్కలు నాటినాం, ఏదేదో ఉద్దారకం చేసినాం అని అన్నారు. మరి వీళ్ళేం చేసిరయ్యా? ఇగో 13 లక్షల చెట్లను వీళ్ళు పగ్గం పాడు చేసిర్రు. సచివాలయం కొత్త సెక్రటేరియట్లో 100 ఏళ్ళ చరిత్ర గల చెట్లను కూడా వీళ్ళు నాశనం పట్టించారు. 1000 చెట్లను సెక్రటేరియట్లో 1000 చెట్లను పగ్గం పాడు చేసి 7 కాడికి కూలగొట్టించారు చెట్లు. అప్పుడైతే ఒక్కొక్కరైతే నీ దండం పెడితే కాకి శోకం తీసిర్రు. 100 ఏళ్ళ చరిత్ర గల చెట్లను సర్వనాశనం చేస్తుర్రు. అది బాగలేదు, ఇది బాగలేదు, వాస్తు బాగలేదని ఏదేదో పిచ్చ కథలు చెప్పి ఆగం పట్టించారు. మరి ఈ రియల్ ఎస్టేట్ పుణ్యమా అని వీళ్ళు అందిన కాడికి సర్కారు భూముల అందిన కాడికి కంచెబడ్డ భూమిని కబ్జా పెట్టి కంచెబడ్డ భూమిని దాన్ని పెద్ద పెద్ద బడా మరి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసిన పుణ్యం వీళ్ళది కదా. ఇక ఆ పాపం అంతా ఇప్పుడు రేవంతమయ్య ఏం చేస్తుండు? ఆ పాపం అంతా వీళ్ళ హయాంలో ఎన్ని లక్షల ఎకరాలు మరి కబ్జాకు గురి కాబడ్డాయి, ఎన్ని వేల ఎకరాలు వీళ్ళు అమ్ముకొని లొట్టలేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగింది 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు దాని మొత్తం ఇక తీగలాగుతా ఉండు. ఇక మరి తీగలాగితే డొంక కదిలినట్టు ఇయ్యాల కాకపోయినా దేనికైనా తొందరపడకు, కాలమే నిర్ణయిస్తుంది అనేది ఎంత అక్షర సత్యమో. ఇప్పుడు రేవంతమయ్య తీగలాగుతుండు కాబట్టి ఏదో ఒకరోజు డొంక కదులుతుంది. ఈ కల్వకుంట్ల కుటుంబం ఈ పాపాల పుట్ట పక్కన వలిగిపోతుంది. చూడు 43 లక్షల అటవీ భూములనే వీళ్ళు ఇక మరి ఎంత ఏమన్నంటే ప్రాజెక్టుల పేర, ఏమన్నంటే అభివృద్ధి పేర, ఏమన్నంటే అది ఇది మూసి లొట్టపీసు మాసిపత్రి. మరి ఇప్పుడు రేవంతమయ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము సర్కారుదే భూమిది అంటే సర్కారు భూమి అని తెల్లవైనాక అమ్మా ఈ భూమి కనుక అమ్ముకొని ఈ భూమి కనుక ఏమన్నా పుసుకున ఇచ్చేస్తే ఇక ఈయన మనకు దొరకడు, ఈయన బిర్రైతాడు, ఈయన సంసారం గట్టి పడుతుంది, ఈయన తెలంగాణ సంసారాన్ని బిర్రు చేస్తాడు. మరి ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి, బట్ట కాల్చి మీదెయ్యాలి, విద్యార్థులను ఉసుగొల్పాలి, వాళ్ళకు షాయలో బిస్కెట్లో టిఫిన్లో తినబెట్టి లెగా అనాలి. సామాన్య జనాలకు ఇదంతా ఒక కట్టుకథ పిచ్చకథ తయారు చేసి జింకలు మొత్తం ఇదైపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, వాటి కళ్ళకి వెళ్ళి నీళ్లు గారుతున్నాయి, నెమలీలు పాపం నాట్యమాడే నెమలీలు అడ్డం పడ్డాయి. ఇక ఈ రకంగా గ్రాఫిక్స్లు తయారు చేయాలి, సామాన్యుల కళ్ళు కట్టాలి, వాళ్ళను మన మోసాన్ని వాళ్ళకు తెలవకుండా నిజమే అని నమ్మేటట్టుగా చెయ్యాలి. ఇగో గిసం వంటి కథ నడిపిస్తుర్రు ఇప్పుడు బీఆర్ఎస్ కోయాగలు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నంటే పోలీసు పాలన, కాంగ్రెస్ పీడన, పోలీసులతోటి ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తుర్రు, ఎక్కడికక్కడ అరాచకం చేస్తుర్రు, ఎక్కడికక్కడ కేసులు కడుతుర్రు. గత 10 ఏళ్లలో మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ రామసక్కని ఉద్దారకం చేసిర్రో తెలియదా? పోలీసులతోటి రైతులను కొట్టించిన చరిత్ర మీది కాదా? పోలీసులతోటి దళితులను కొట్టించిన చరిత్ర మీది కాదా? పోలీసులతోటి పాపం న్యాయం కోసము మరియమ్మ న్యాయం కోసము మరి పోలీస్ స్టేషన్లకు ఇదైతే ఆమెను ఏ రకంగా ఇది చేసిరో, ఆమెని ఏ రకంగా కేసులో ఇరికించిరో, ఆమె నరకయాతన చూపించి ఆఖరి కోసరకాల ఆమెను మింగిరో తెలియదా? ఇదంతా నువ్వు చేయించిన పనే కదా, నీ పుణ్యమే కదా. అందుకనే నీ పాపాల పుట్ట మొత్తము పక్కన వలిగే రోజులు, ఆ గడియలు దగ్గరికి వస్తున్నాయి.
దీని మీద రేవంతమయ్య నిఘా పెట్టి దీన్ని ఈ ఈ పాపాల పుట్టను ఎట్ట పక్కన వలగొట్టాలి. గతంలో వీళ్ళు చేసింది పాలన కాదు. వీళ్ళు ఏం చేసిర్రయ్యా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిర్రు, అందిన కాడికి దోసుకున్నారు. ఇక ఇంత ఉద్దారకం జరిగితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు, ఏమంటారు బీజేపీ వాళ్ళు, ఇక దీన్ని ఇటు కాకుండా అటు కాకుండా ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఎట్టనన్నా చేసి ఇది కేంద్రం పరిధిలోకి తీసుకుపోవాలి. మరి ఆనాడు కేసీరావు కేటీరావును రియల్ ఎస్టేట్ చేసి బడా కంపెనీ వాళ్ళకు తొత్తులుగా మారి వీళ్ళ స్వార్థం కోసము మరి ప్రజాధనాన్ని లూటీ చేసుకుంటా 43 లక్షల అటవీ భూములను ఆగం చేసుకుంటా అమ్ముకుంటా మింగుకుంటా ఎగనాక్కుంటా దిగమింగుకుంటా చేస్తుంటే మరి ఆయల్ల వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసి భూములు సర్కారు భూముల పొతం పడుతుంటే తూర్పాల పడుతుంటే బీజేపీ వాళ్ళ కళ్ళు మూసుకపోయినాయా? బీజేపీ వాళ్ళ కళ్ళు అత్తగారింటికి పోయినాయా? ఆయల్ల ఎందుకో నోరు లేవలేదు బీజేపీ వాళ్ళకు అని ఇప్పుడు జనాలు అనుకుంటున్నా ముచ్చట. ఇది నర్సే తాతే అంటలేడు, ఇప్పుడు అక్కడక్కడ గుసగుస బయటికి వస్తుంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు సర్కారు సంతకపేటలో శాసకాన లేదు అనేది అందరికీ ఎరుకున్న ముచ్చట, ఇదొక భాగం. మరి సంసారాన్ని నడిపియాలి కదా. అంటే రేవంతమయ్య ఈ భూములను ఏడవేలం పాడవాడి ఏడ అమ్ముకొని నడిపిస్తాడు, ఎట్లా బిర్రవుతాడు? మరి సంసారం ఎట్లా నడవాలి? మీరు సర్కారు భూములు అమ్ముకుంటేనేమో సంసారులు, ఇక కటింబళ్ళు ఈ అమ్ముకుంటేనేమో వ్యభిచారులు, అంతేనా? ఇగో ఇది కథ. మరి బీజేపీ వాళ్ళ కళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? ఆనాడు లక్షల కోట్ల విలువైన భూములు 43 లక్షల అటవీ భూములు మొత్తం ఆగమయ్యి జగన్నాథమయ్యి అల్లకల్లోలమయ్యి మొత్తం ఎగేసుకొని దిగమింగితే మరి ఆయన బీజేపీ వాళ్ళ కళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? కేసీరావయ్య భూములు అమ్ముతుంటే, బీఆర్ఎస్లు భూములు అమ్ముతుంటే, ఈయన ఊరికేనే దేశ్కి నేత కూజ రాయి తీయలేనోడు ఏట రాయి తీయబోతున్నా అన్నట్టుగా జనాలు అనుకుంటుంటే నేను దేశ్కి నేత కాబోయే ప్రధాని అంటే అమ్మని తాత కొడుక, ఇదా నీ కథ? నువ్వు సర్కారు భూముల పొతం బట్టి అందిన కాడికి ఆడాడ పొరంబోగు భూములు, సర్కారు భూములు, ఆ భూములు ఈ భూములు అసైన్ భూములు మొత్తం కబ్జా పెట్టి కథం పెట్టించి ఇక నాకుంటా నువ్వు పక్క దేశాల్లో మళ్లించుకుంటా నువ్వు ఈ రకంగా ఉపాయం చేస్తున్నావు తాత కొడుక, నువ్వు దేశానికి నేతవైతావు, నువ్వు ప్రధానమంత్రి అవుతావు అని కర్రు కాల్చి ఎర్రగా వాత పెట్టారు జనాలు. మరి బీజేపీ వాళ్ళకు ఎందుకు సోయలేకపాయే? కేసీరావయ్య నిట్ట నిలువున కేటీరాములు నిట్ట నిలువున భూములు అమ్ముతుంటే పెద్ద కంపెనీ వాళ్లకు భూములను దారాదత్తం చేస్తుంటే మరి బీజేపీ వాళ్ళ కళ్ళు ఎందుకు మూసుకుపోయే? ఇప్పుడు ఈ ఏదైతే యూనివర్సిటీ భూములు అని సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని హెచ్సియు భూములను ఇవాళ కేంద్రం పరిధిలోకి తీసుకుపోవాలి. రేవంతానికి దీని మీద హక్కు లేకుండా చేయాలి, అసలు దీనికి జిమ్మదారు లేకుండా చేయాలి, ఈయనతోని దానికి సంబంధం లేకుండా చేయాలని ఇప్పుడు కంకణం ఎందుకు కట్టుకురు బీజేపీ వాళ్ళు? ఇప్పుడు ఇది గ్రీన్ ట్రిబ్యునల్ కాడికి పోయింది, గ్రీన్ ట్రిబ్యునల్. ఇక దాని పరిధిలో పోయినాక ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంగా పోయింది. మళ్ళా సుప్రీంకోర్టు దీని మీద వద్దే మీ చెట్లు గిట్లు ఏమనుకోరి మీ పనులు ఆపురని ఇప్పుడు కథ ఆడిపోయింది. అంటే ఇది మళ్ళీ రేపు ఏం చేయాలి? ఏకో పార్కు పెట్టాలి అని ఇప్పుడు అనుకొస్తున్నారు అందరు. దీన్ని ఒక పర్యావరణ కేంద్రంగా పర్యాటక కేంద్రంగా చేయాలంటారు. మరి దీనికి పెట్టుబడి ఎవరు పెట్టాలి? మళ్ళీ దీని వ్యవహారం అంతా మళ్ళీ ఎవరు గంట పెట్టి తిప్పాలి? నా నుంచి సామాన్యుల నుంచి అవుతుందా? మళ్ళా అదే రామేశ్వరరావు గతంలో ఈ శుద్ధపూసలే బీఆర్ఎస్ శుద్ధపూసలే ఆయనకు మరి 50 ఎకరాల భూమి దారదత్తం చేశారు. మై హోమ్ విహంగా ఈ శుద్ధపూసలు ఆయన మరి ఎట్లా మీరు ఈ సుఖం పూసలు బీఆర్ఎస్ కోల్యాగలు మొత్తం రియల్ ఎస్టేటే. ఇవాళ మహిమం రామేశ్వరరావు దిగుతాడా? మెగా కంపెనీ ఆయన దిగుతాడా? లేకపోతే అదానా అంబానా? ముఖ్యంగా అదాని అంబానీతో మళ్ళీ కథ నడిపించి దీన్ని మళ్ళీ ఏదో ఒక పర్యాటక కేంద్రంగా ఒక ఏకో పార్కు
ఇక ఏం పెడతారో ఇక దానికి మళ్ళీ పేర్లు ఇంకేం చేస్తారో ఇదంతా మళ్ళీ నడిపించి ఎవరి చేత పోయింది ఇప్పుడు ఇది బీజేపీ అధిష్టానం బీజేపీ పెద్ద మనిషి మోదీ చేతులకు పోయింది. మోదీ ఏం చేస్తాడా ఇప్పుడు అదానా లేకపోతే అంబానా ఇక ఆయన దోస్తులు ఆయనకు పైసల దోస్తులు ఇక పైసల దోస్తులతోటి పెట్టుబడి పెట్టించి కథ మొత్తం నడిపించి ఇది కేంద్ర పరిధిలోకి దీని మీద పెత్తనం ఇక కులాయిస్తారు ఒక గిది కథ. అంటే ఇప్పుడు ఎట్టుబడి రేవంతం సర్కారు బిర్ర కావద్దు, రేవంతం సర్కారు ఆగమాగం జగన్నాథం కావాలి, జనాలతోటి శాపనార్థాలు పడాలి, రేవంతము ఇక నా నుంచి కాదని ఎత్తెయ్యాలి. ఈ రకంగా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ బంధము బలపడ్డది, బీఆర్ఎస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ బంధము బలపడ్డది. ఇక నిన్న మొన్న పార్లమెంటు ఎలక్షన్లలో వీళ్ళ కథ ఎట్లా ఏంది ఏం కథ అంటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకే సపోర్ట్ చేసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేసిర్రు. ఇక మనం ఫోన్లలో కూడా విన్నాం, ఆడియోలు కూడా లీక్ అయితే ఎట్లా చేసి మనం ఇక మన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అది గెలవదు, అది కాదు, ఇది పోదు, ఊరు కాలేదు, పీరు లేవదు, కానీ మొత్తానికైతే బీజేపీ వాళ్ళకి వేద్దాం ఓట్లు. ఇక నిన్న మనం జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా కథ ఎటు జరిగిందో ఏమైందో తెర లోపల ఏమైందో ఏ రకంగా చీకటి ఒప్పందాలైనయో ఏ రకంగా లోపాయకారు ఒప్పందాలైనయో అంతేరికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. అంటే చూడురి గత 10 ఏళ్లలో కేసీరావు ప్రభుత్వ భూములను నిట్ట నిలువున అమ్మి పగ్గంపాటు చేసి తెలంగాణను అప్పుల కుప్ప చేస్తే బీజేపీ వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. ఇప్పుడు తెలంగాణ సంసారం వెళ్తలేదు, సర్కారు సంతకపేటలో శాసనం లేదు కాబట్టి ఏదో ఒక ఉపాయం చేద్దామన్న ఆలోచన మీద ఉంచి ఎట్లా అమ్ముతావు అని ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగలు బీజేపీ కోల్యాగలు సంకలు గుద్దుకుంటున్నాయి, లెంకలు కొడుతున్నాయి, ఫోన్ తిరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అర్థమైందా? ఇప్పటికైనా జనాలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ఇప్పుడు తేడతెల్లం అయిందా కాలేదు? గతంలో 10 ఏళ్లలో కేసీరావు సర్కారు భూముల అమ్మితే నోరు మెదపకపోవడం ఏంది, నోరు విప్పకపోవడం ఏంది? ఇప్పుడు రేవంతం అయ్యా ఈ భూమి సర్కారుదే, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ప్రభుత్వ భూమి అని తేటతెల్ల